ఫ్రెండ్స్, ఇప్పుడే గడ్డి పెట్టేసి కట్టేసాను అనమాట. ఈ గేదె చూడండి, ఈ గేదెకి చూపిస్తాను ఉండండి. ఇక్కడ చూసారా కాలుకి, ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇదే విధంగా గడ్డలాగా అయిందండి. ఏం చేసామంటే ఇంజెక్షన్ చేపించి చూపించామన్నమాట. అన్నయ్య ఏమన్నారంటే ఇంజెక్షన్ చేసిన తర్వాత ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు, దాన్ని రాయమని. రాసాము, తగ్గింది. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ మొన్నటి నుంచి మళ్ళీ వచ్చిందనమాట. సో మార్నింగ్ చూపిస్తే ఆయింట్మెంట్ రాసి ఇచ్చారనమాట. సో దాన్ని తీసుకొచ్చి రాయాలి. అది రాస్తే ఒక 2-3 డేస్లో కొంచెము అది తగ్గుద్ది. లాస్ట్ ఇయర్ కూడా అంతే ఇంజెక్షన్ వేశారు. ఇయర్ ఇంజెక్షన్ వేయించలేదు, పాలిస్తుంది కదా అన్నట్టు నేనే ఇంజెక్షన్ వేయించలేదు. సో ఆయింట్మెంట్ రాసియండి అన్నయ్య అంటే ఆయింట్మెంట్ రాసి ఇచ్చారన్నమాట. సో మొన్నటి దాకా కొంచెం చిన్నగా ఉంది, నిన్నటి నుంచి కొంచెం పెద్దగా అయిపోయింది. మా నాన్న బయటికి వెళ్ళారనమాట. సో నాన్న వస్తే వెళ్ళి తీసుకొని రావాలన్నమాట. ఆయింట్మెంట్ తీసుకొచ్చి మార్నింగ్ ఈవినింగ్ రాయాలి. ఆయింట్మెంట్ మార్నింగ్ ఈవినింగ్ రాస్తే అది తగ్గిద్ది అనమాట. సో లాస్ట్ ఇయర్ అలానే వస్తే ఇంజెక్షన్ చేయించి ఆయింట్మెంట్ రాసిన తగ్గిపోయింది, మళ్ళీ వచ్చింది. అంటే మామూలుగా 1 వీక్ నుంచి ఉంది, బట్ నేనేమో ఇక రాదులే అన్నట్టుండే. అది రోజు రోజుకి పెరుగుతూ ఉందన్నమాట. అందుకే మార్నింగ్ అన్నయ్య వచ్చారనమాట, వెటర్నరీ డాక్టర్. ఆయన వచ్చేసరికి అతన్ని అడిగితే అతను ఆయింట్మెంట్ రాసేయండి అంటే ఆయింట్మెంట్ రాసి ఇచ్చారనమాట. సో వెళ్ళి తీసుకొని రావాలి. గడ్డి అయిపోయింది అన్నాను కదా, ఎండుగడ్డి అయిపోయింది, ఇక పచ్చిగడ్డే. ఇగోండి గడ్డి అయితే పెట్టేసి ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి. నాన్న బయటికి వెళ్ళారు కదా, నాన్న వచ్చేలోపు ఒక 2 మోపులు గబగబా స్పీడ్ కోసేస్తే నాన్న వచ్చి తీసుకొని వస్తారనమాట. సో ఇప్పుడు నేను వెళ్ళాలి. నాన్న వచ్చాక అప్పుడు వెళ్ళి ఆయింట్మెంట్ అది తీసుకొని రావాలన్నమాట. తీసుకొచ్చి మార్నింగ్ ఈవినింగ్ అప్లై చేస్తే అది నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేస్తుంది.